వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఐటీఐ మరియు 10th క్లాస్ పూర్తి చేసి 2 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్, ఏదైనా ఒక చిన్న సంస్థలో చేసిన ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఎటువంటి అప్రెంటిస్ లేకున్నా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ఆ యొక్క జాబులనే నవోదయ జాబ్స్ అని పిలుస్తారు. నవోదయలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి దాదాపుగా 128 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉండి తీరాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మరొక 5 సంవత్సరాల యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. నవోదయ నోటిఫికేషన్లో దీనిలో పోస్ట్ 11లో భాగంగా ఈ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ఎవరైతే 10th ఐటీఐ ఎలక్ట్రీషియన్ మరియు వైర్మెన్ చేసిన వారు దీనికి ఎలిజిబిలిటీ అండి. దీని లోపల పూర్తి స్థాయిలో చూస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్ లోపల ఆంధ్రప్రదేశ్ లోపల ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం మరియు కరీంనగర్ డిస్టిక్ లోపల తెలంగాణ లోపల ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉండడం జరిగింది. ఎగ్జామ్ అనేది పూర్తిగా హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోపల ఉండడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి సింగరేణి ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి ఎవరెవరైతే అప్లై చేశారో సేమ్ అదే సిలబస్ అనేది దీని లోపల కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి 2 నోటిఫికేషన్లకి ఎలిజిబిలిటీ ఉందని మీరు గ్రహించవచ్చు. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే సింగరేణి విభాగానికి సంబంధించి నాన్ లోకల్గా పరిగణించబడతారు. నెక్స్ట్ ఎగ్జామ్లో మాత్రం రీజనింగ్ టాపిక్స్ వచ్చేసి 15 మార్కులకి మనకి 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. జనరల్ అవేర్నెస్ అంటే లేటెస్ట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్ అంశాలు, పాలిటీ అంశాలు, రెగ్యులర్గా జరిగేటువంటి అంశాలు, స్టాక్ జీకే మరియు రెగ్యులర్గా జరిగేటువంటి కరెంట్ అఫైర్ అంశాలన్నీ కలిపి జనరల్ అవేర్నెస్ టాపిక్ అండి. దీనిలో బయోసైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ టాపిక్స్ కూడా ఇందులోపట ఇంక్లూడ్ అవుతాయి. ఇందులో 15 మార్కులకు గాను 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ అనేది కూడా ఉంది. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్కి సంబంధించి 2 ఇంగ్లీష్ నుంచి 15 మార్కులు మరియు హిందీ నుంచి 15 మార్కులు, మొత్తం 30 మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది. తర్వాత మనం ఏదైతే స్పెసిఫైడ్, ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగానికి సంబంధించి అప్లై చేశాం కాబట్టి మన స్పెసిఫైడ్ సబ్జెక్ట్ నుంచి 60 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కూడా మొత్తం 4 పార్ట్లుగా విడివిడిగా నిర్వహించడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. పార్ట్ 1లో రీజనింగ్ 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ సంబంధించి ఇంగ్లీష్ 15 మార్కులు ఉంటాయి, హిందీ 15, మొత్తం కలిపి 30 మార్కులు ఉంటాయి. స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటే మనం ఏదైతే కోర్ సబ్జెక్ట్ నుంచి అప్లై చేస్తామో ఆ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ 60 మార్కుల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 120 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంది. 2.5 అవర్స్ లోపల పూర్తి చేయాలి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోపల ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే సింగరేణి మీరు రాస్తున్నారు కాబట్టి ఆ సింగరేణి ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి యాజ్ వెల్ యాజ్ ఇది కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీకు చాలా వరకు ఉపయోగపడే విధంగా ఉండడం జరుగుతుంది. దీనికోసం పూర్తి స్థాయి లోపల ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకండి అంటే దీనిలో నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది. అంటే ప్రతి 4 క్వశ్చన్స్కి 1 మార్కుని తీసివేసే అవకాశం ఉంటుంది. మనం 4 తప్పు క్వశ్చన్స్ చేసామనుకోండి, 1 మార్కుని తీసివేసే అవకాశం అనేది దీనిలో ఉండడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి ఐటీఐ 10th చేసినటువంటి పిల్లలకి ఇది పూర్తి స్థాయి నోటిఫికేషన్. ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరియు వైర్మెన్ వాళ్ళు కూడా అప్లై చేసుకునేటువంటి ఫెసిలిటీ దీనిలో ఉంది. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లోపల ఉండడం జరుగుతుంది. దీనికోసం పూర్తిగా హిందీ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ హిందీకి సంబంధించిన బేసిక్స్ అనేవి
కొన్ని బేసిక్స్ నాలెడ్జ్కి సంబంధించి కొన్ని రకాలైనటువంటి గ్రామర్ ఉంటుంది హిందీ లోపల, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం యాడ్ చేస్తూ ఇంగ్లీష్, హిందీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మరియు స్పెసిఫిక్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి మనం ఏ కోర్ ఎంచుకున్నామో ఆ ఎలక్ట్రికల్ కోర్ యొక్క మొత్తం సబ్జెక్టు 120 మార్కులు మీరు చేసే విధంగా ఆన్లైన్ కోర్సుని మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇది నవోదయ ఎలక్ట్రికల్ పేరుతో మన మొబైల్ యాప్ లోపల అవైలబుల్గా ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులు అయ్యేదుంటే మీరు 128 మార్క్స్కి 120 మార్క్స్ చేయాలంటే పూర్తి స్థాయిలో 120 మార్కులకి 120 మార్కులు మీరు పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ చేయాలి అంటే మీరు ఎంతో కొంత హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మీరు అప్లై చేసేటువంటి రీజన్స్ని బట్టి విజయవాడ, వైజాగ్ మరియు గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్ డివిజన్స్లో మీకు ఏదైతే నియర్గా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఎంచుకోండి. తెలంగాణ పిల్లలు అయ్యేది ఉంటే హైదరాబాద్, మహబూబ్ నగర్ మరియు నిజామాబాద్, ఖమ్మం మరియు కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి మీకు ఏదైతే దగ్గరగా అనిపిస్తుందో దాన్ని ఎగ్జామినేషన్ సెంటర్గా పెట్టుకోండి. ఖచ్చితంగా అప్లై చేయండి. దీనికోసం పూర్తి స్థాయి లోపల ఆన్లైన్ కోర్స్ అయితే ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. ఆఫ్లైన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ లోపల దీనికోసం కూడా సింగరేణికి మరియు దీనికి కలిపి కంబైన్డ్గా బ్యాచ్ను నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికి కూడా పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ని ఇస్తూ పూర్తి స్థాయిలో సిలబస్ని బోధించేటువంటి ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చే హామీగా మీరు గుర్తించవచ్చు. అందరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.